హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ అనేవి నేర్పించడానికి వీడియోస్ అయితే పెట్టానండి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని. ఆ వీడియోస్ అయితే బ్యాక్ పార్ట్ అనేది ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, హ్యాండ్స్ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవడము అన్నీ చూపించానండి. అయితే క్లాస్ 3 వీడియోలో ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశానండి. ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది. అది మీకు మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అయితే ఇదేనండి, గ్రీన్ బ్లౌజు. ఈ బ్లౌజ్ తోటే మీకు ఇప్పుడు మెజర్మెంట్స్ తీసి ఆ వీడియో డిలీట్ అయిపోయింది కాబట్టి ఈ బ్లౌజ్ తోటే ఇది 1 మీటర్ బ్లౌజ్ పీస్ అండి. ఈ బ్లౌజ్ పీస్ మీద ఈ బ్లౌజ్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలో మీకు వివరంగా చూపిస్తాను. చాలా సింపుల్గా చెప్పేస్తానండి, ఎందుకంటే మీరు కొత్తగా నేర్చుకునేవారు చూస్తారు కాబట్టి వీడియోలు. మెజర్మెంట్స్ ఎక్కువేమి చెప్పకుండా చాలా సింపుల్గా చెప్తాను. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఎవరు లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక 1 మీటర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా క్రింద సైడు ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ తీసుకోండి, ఆపోజిట్ ఉండాలి. ఇలా స్కేల్తో ఒక పావించి మార్క్ చేసుకోండి. ఈ పావించి ఎందుకంటే ఇలా బ్యాక్ పీస్ జాయిన్ చేసుకోవడం కోసం, ఖర్చు కోసం ఇలా ఒక పావించి అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మాత్రమే, ఆ బ్యాక్ పార్ట్ కొలతలు మాత్రమే చూపిస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ దగ్గర స్టిచ్చింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ స్టిచ్చింగ్ పార్ట్స్ అనేవి ఇలా పట్టుకుని బ్యాక్ పార్ట్ అనేది సెంటర్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్ చేసుకుని ఈ విధంగా బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోండి. బ్లౌజ్ని అలానే పట్టుకుని నెక్ డౌన్ దగ్గర కూడా ఒక మార్క్ అనేది చేసుకోండి. నెక్ డౌన్ కూడా ఇక్కడే తీసుకోవాలి. ఇంకా బ్లౌజ్ని అలానే పట్టుకుని చంక డౌన్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చంక డౌన్ దగ్గర చేతులు జాయిన్ చేసిన దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్చింగ్ దగ్గరగా ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ ఎక్కడైతే పెట్టామో అక్కడే పట్టుకుని ఇలా క్రింద సైడ్ కూడా కరెక్ట్గా పట్టుకుని ఈ విధంగా ఎక్కడైతే స్టిచ్చింగ్ ఉందో అక్కడైతే ఒక మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ని అలానే పట్టుకుని షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర ఇంకా క్రింద సైడ్ డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ వేస్తాం కదా బ్యాక్ సైడ్, మీకు డాట్స్ కనిపిస్తాయి బ్లౌజ్కి. ఈ విధంగా డాట్స్ దగ్గర పట్టుకోవాలి. డాట్స్ దగ్గర పట్టుకుంటే బ్లౌజ్ అనేది సాగిపోదండి, కరెక్ట్గా ఎంత ఉందో అంతే వస్తుంది. ఈ విధంగా బ్లౌజ్ లెంత్ అనేది పెట్టుకోవాలి. ఇది బ్లౌజ్ యొక్క పొడవు. ఈ విధంగా కింద ఖర్చు కోసం పావించి మార్క్ చేసుకున్నాముగా, ఆ మార్కింగ్ దగ్గరికి ఏదైనా కొలుచుకోవాలి. ఇలా షోల్డర్ కుట్టు దగ్గరికి ఒక మార్క్ అయితే చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు నడుము లూజ్ అనేది చూసుకుందాం. నడుము లూజ్ 8 ఇంచీలు వచ్చింది. ఈ 8 ఇంచీలకి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేయాలి. ఇంకా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం అండి, బ్యాక్ పార్ట్కి డాట్స్ వస్తాయి కదా దానికి. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, కుట్లు తర్వాత కుట్లు పక్కకి ఉండే ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చుకి. ఈ విధంగా మనం ఇంతకుముందు మార్క్ చేసుకున్న అన్నిటికి ఒక పావించు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఖర్చుల కోసము, ఎలా ఉన్నదో అలా అయితే మార్కింగ్ చేసుకున్నాముగా, ఒక పావించు పైకి మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు 15 ఇంచీలు వచ్చింది. అదే 15 ఇంచీలు 2 ఇంచెస్ మార్కింగ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసాం కదా, అక్కడికైతే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంక డౌన్ దగ్గర ఇలా లైన్ గీసుకుని, ఈ లైన్ ఎక్కడైతే గీసుకున్నామో చంక డౌన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని ఎలా తీసుకోవాలో క్లాస్ 1, క్లాస్ 2 వీడియోలో చెప్పానండి. ఈ విధంగా బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో అలా సెట్టింగ్ చేసుకుని ఈ విధంగా నెక్ ఎక్కడికైతే ఉందో ఆ డౌన్ దగ్గర కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్స్ దగ్గర పట్టుకుని ఈ విధంగా నెక్ డౌన్ దగ్గరే స్టిచ్చింగ్ పాయింట్స్ దగ్గర ఇలా పట్టుకుని సగానికి ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఇలా నడుము దగ్గర ఇలా కరెక్ట్గా పట్టుకుని స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా, స్టిచ్చింగ్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం మార్కింగ్ చేసుకుని చెస్ట్ లూజ్ అనేది 9 ఇంచీలు వచ్చింది. ఈ విధంగా కరెక్ట్గా వస్తుందండి. వేస్ట్ లూజు 32 ఇంచీలు. ఇది 32 ఇంచీలు నడుమండి. 4వ భాగం 8 ఇంచీలు వచ్చింది. నడుము లూజు 8 ఇంచీలు పెట్టుకున్నాం.
చెస్ట్ లూజ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ వెడల్పు తీసుకుందాం. ఈ నెక్ వెడల్పు 2.5 ఇంచులు అయితే తీసుకుంటున్నా. ఎందుకంటే వేస్ట్ లూజ్ 32 ఇంచులు వచ్చింది కదా. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ లెక్కే 2.5 ఇంచుల దాకా పెట్టుకోవచ్చు. షోల్డర్ అనేది 3 ఇంచెస్ యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకోవచ్చు. మీకు అందాదగా కూడా 2.5 ఇంచులు 3 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇక్కడ రెండు కలిపి 5.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కింద సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 5.5 ఇంచులు చెస్ట్ లూజ్ ఎక్కడైతే తీసామో అక్కడ మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకుని క్రాస్గా కూడా ఒక లైన్ గీసుకోవాలి. వేస్ట్ లూజ్ 32 ఇంచులు వచ్చింది కదా. దీనికి 1.5 ఇంచులు అనేది చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1కి 2 పాయింట్స్ అనేవి 1.5 అంటారు. ఈ విధంగా 1.5 ఇంచెస్ తీసుకుని ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంతకుముందు మార్కింగ్ చేసుకున్నాముగా చంక డౌన్ దగ్గర నుంచి వేస్ట్ లూజ్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడ ఒక మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాముగా అక్కడికి కూడా మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు 2.5 ఇంచులు తీసుకున్నాముగా. కింద సైడ్ కూడా 2.5 ఇంచులు తీసుకుని ఈ విధంగా కరువు స్కేల్ తోటి రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత వేస్ట్ లూజ్ అనేది 8 ఇంచులు వచ్చింది కదా. నడుము యొక్క లూజు 8లో సగం 4 ఇంచులండి. 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని డాట్స్ ఏ విధంగా అయితే వేస్తావో ఆ విధంగా అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. మీకు వేస్ట్ లూజ్ని 32 ఇంచులని 4 భాగాలు ఎలా చేసుకోవాలో కూడా టైలరింగ్ క్లాస్లో చూపించానండి. ఇది ఓన్లీ బ్లౌజ్తో చూపించేస్తున్నాను. బ్లౌజ్ వేస్ట్ లూజ్ని పెట్టి మార్కింగ్ చేయించేస్తున్నాను. ఇలా కూడా కొలుచుకోవచ్చు. ఈ విధంగా కొలుచుకుంటే మీకు మెజర్మెంట్స్తో ఇబ్బందే ఉండదు. ఇక డైరెక్ట్ వేస్ట్ లూజ్ని పెట్టి మార్కింగ్ చేసుకుని వేస్ట్ లూజు, చంక డౌను, నెక్ డౌను ఇలా అన్ని మార్కింగ్స్ చేసుకోవచ్చు. నెక్ వెడల్పు అనేది ఎక్కువ శాతం 30 ఇంచులు దాటితే 2.5 ఇంచులు పెట్టుకోండి. వేస్ట్ లూజ్ అనేది 30 ఇంచుల లోపు వచ్చింది అంటే 2 ఇంచెస్ సరిపోతుంది. షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డాట్స్ పెట్టాం కదా. ఇలా చివరిన ఒక కత్తిరితో నాట్ అనేది పెట్టుకుంటే ఇటు సైడ్ కూడా మార్కింగ్ పడిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటాయి. వేస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ బ్లౌజ్ అండి ఇది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా. స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర కట్స్ ఇచ్చుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు డైరెక్ట్గా ఈ కట్స్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఈ నెక్ రౌండ్ అనేది ఇప్పుడే కటింగ్ చేసుకోవద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ ఎక్కడైతే తీసామో దీనికి ఆపోజిట్ సైడు హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ దగ్గర ఆపోజిట్ ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ ఉండాలి. ఈ విధంగా ఆల్రెడీ సింగిల్ ఫోల్డింగ్ ఉంది కదా. డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసుకుని 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని ఇలా లైన్ గీసుకుని ఈ క్లాత్ అనేది లోపలికి మడుచుకోవాలి. హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ 1 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి మడిచేస్తామండి. ఈ స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా ఇలా లోపలికి మడిచి కటింగ్ చేస్తే మనకి క్లియర్గా అనేది తెలిసిపోతుంది ఎక్కడి వరకు లోపలికి మడవాలనేది. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ పీస్ మీద పెట్టి ఈ విధంగా హ్యాండ్స్ లూజ్ ఉంది కదా. ఎక్కడైతే స్టిచ్చింగ్ పార్ట్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే ఇలా మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు అనేది మనకు అవసరం లేదండి. ఒక 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. అలానే చెయ్యి పెట్టి బ్లౌజ్ని అలానే ఉంచి చెయ్యి పొడవు దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు మార్క్ చేసుకోండి. అలానే చెయ్యి డౌన్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక 1/4 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చెయ్యి డౌన్ దగ్గర కూడా ఒక 1/4 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెయ్యి రౌండ్ చూద్దామండి. చెయ్యి రౌండ్ ఎంత వచ్చిందనేది ఇక్కడే చూసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ని తీసేసి
చెయ్యి రౌండ్ అనేది 8 ఇంచీలు వచ్చింది. ఈ 8 ఇంచీలకి 1.5 ఇంచీలు ఇక్కడ స్టార్టింగ్ షోల్డర్ దగ్గర చెయ్యి పొడవు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ 1.5 ఇంచీల దగ్గర నుంచి రౌండ్ అనేది కిందికి అనేది డౌన్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా 1.5 ఇంచీల దగ్గర నుంచి మాత్రమే ఇలా రౌండ్ అనేది తీసుకోండి. ఈ విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్ ఉంది కదా, అక్కడి నుంచి స్ట్రైట్గానే ఉండాలి లైను. చెయ్యి లూజ్ కాడి నుంచి ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకోండి. చెయ్యి డౌన్ దగ్గర నుంచి చెయ్యి లూజ్ దగ్గర వరకు. ఇలా ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మన ఇష్టం అండి. 1.5 పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మనకి ఎంత ఖర్చు కావాలో, కస్టమర్కి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకొని మనం హ్యాండ్లో కొలుచుకున్నవి చెయ్యి లూజ్ ఒకటి, చెయ్యి పొడవు, చెయ్యి రౌండు, ఈ విధంగా చెయ్యి డౌను, హ్యాండ్కి ఈ 4 ఇంచెస్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఏ మెజర్మెంట్స్ అవసరం లేదండి. బ్లౌజ్ను యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్స్ ఎంత ఉన్నాయో అవి ఎంత పొడవున్నా సరే, ఎంత పొట్టిగా ఉన్నా సరే ఇలా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. చాలా ఈజీగా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోండి. మార్కింగ్ ఎక్కడికైతే చేసామో అక్కడికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సెంటర్స్ దగ్గర, స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర టక్స్ అయితే ఇచ్చుకోండి. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి 2 హ్యాండ్స్ని ఓపెన్ చేయాలి. ఇలాగా ఒక 2 లేయర్స్ ఇలా తీసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత టేప్ తోటి అక్కడ 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. 6.5 ఇంచీలు అయితే వచ్చింది. ఈ 6.5 ఇంచీలకి సగం 3కి 2 పాయింట్స్ వస్తుందండి. ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసుకుంటే 3కి 2 పాయింట్స్ వస్తుంది. 6.5 ఇంచీలు వచ్చింది కదా, 3కి 2 పాయింట్స్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఫ్రంట్ హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ షేప్ అనేది ఇక్కడికే రావాలి. సెంటర్కి 3కి 2 పాయింట్స్ ఎక్కడైతే వచ్చిందో 3.5 ఇంచుల దగ్గర అక్కడే షేప్ అనేది వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడైతే షేప్ తీసామో అక్కడ కంపల్సరీ టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి ఇలా ఓపెన్ చేసుకోవాలి. వెంటనే ఇలా ఓపెన్ చేసుకుని ఒక మార్క్ అనేది వేసుకోండి. ఈ మార్క్ వేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అయితే మార్క్స్ పైకి వచ్చేలాగా 2 హ్యాండ్స్ కుట్టుకోవాలి, లేదంటే లోపలికి వెళ్ళేలాగా 2 హ్యాండ్స్ కుట్టుకోవాలి. ఈ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంటు. ఈ విధంగా హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ విధంగా బ్యాక్ పార్టు ఇంకా హ్యాండ్స్ 2 కటింగ్ అనేది అయిపోయింది. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. హ్యాండ్స్ ఎక్కడైతే తీసామో అక్కడే ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందండి. క్లాత్ అనేది సేవ్ అవుతుంది. నేను టైలరింగ్ ఫాలో అయ్యే వాళ్ళకి, నా టైలరింగ్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ క్లియర్గా చూపించాను. ఫ్రంట్ పార్ట్ అనేది చూపించడానికి అవ్వలేదు, వీడియో అనేది డిలీట్ అయిపోయింది కదా, అందుకే 1 మీటర్ క్లాత్ మీద ఎలా అయితే మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ ఎక్కడైతే తీసామో అక్కడ ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ విధంగా ఓపెన్స్ ఉన్న దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఇది మొత్తం ఓపెన్ ఉంటుందండి. ఇవి 2 పీసెస్ ఇలా కూర పీసులు ఉన్నాయి కదా, ఈ పీసెస్ దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది చంక అనేది క్రాస్ రావాలి. ఇదే క్రాస్ అంటారు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ చేసుకోండి. నెక్ వెడల్పు 2.5 తీసాం కదా, అక్కడ ఒక మార్కు, షోల్డర్ దగ్గర ఒక మార్కు, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కంప్లీట్గా మార్కింగ్ చేసుకోండి. చంక రౌండ్ దగ్గర కూడా యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ దగ్గర ఇలా కత్తిరితో ఒక నాట్ పెట్టుకుంటే ఫ్రంట్ సైడ్ మార్కింగ్ అనేది పడిపోతుంది. ఈ విధంగా
నాట్ పడింది కదా, ఇక్కడ ఇలా మార్క్ చేసుకుంటే మీకు చంక డౌన్ ఎక్కడ తీయాలో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు సైజ్ బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకుని ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హుక్స్ పట్టీని తీసుకోండి. హుక్స్ పట్టీ సైడ్ మాత్రమే నెక్ అనేది కొలుచుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో తీసుకొని, ఈ బ్లౌజ్కి ఎమింగ్ ఇంకా కాలేదండి, చేతి పని అనేది అవ్వలేదు. ఈ విధంగా రౌండ్ అనేది కరెక్ట్గా షేప్ వచ్చేలాగా ఇలా సెట్ చేసుకుని, షోల్డర్ నుంచి నెక్ డౌన్ ఎక్కడికైతే ఉందో అక్కడికి టేప్తో కొలుచుకోవాలి. 7 ఇంచీలు అనేది వచ్చిందండి. ఈ 7 ఇంచీలు ఇలా షోల్డర్ దగ్గర నెక్ వెడల్పు దగ్గర నుంచి ఇలా 7 ఇంచీలు ఎంతైతే వచ్చిందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడైతే మార్క్ చేసామో అన్నిటికి మార్కింగ్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ అవి గీసుకుంటే కటింగ్ చేసేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసేయచ్చండి. ఇక్కడ చంక డౌన్ దగ్గర క్రాస్ తీసుకోవాలి కదా, చంక దగ్గర ఫ్రంట్ పార్ట్కి 1.5 ఇంచీలు అనేది సరిపోతుంది. అంటే 1 ఇంచులో 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. క్లాస్ 1 వీడియోలో ఇలా టేప్ మార్కింగ్స్ ఎలా తీసుకోవాలి, ఇంచెస్ ఎలా కొలుచుకోవాలి అన్నీ వివరంగా చెప్పానండి. ఎవరికైనా చూడాలనిపిస్తే క్లాస్ 1 వీడియో చూడండి. భవానీ టైలరింగ్ ఛానల్ అని టైప్ చేసి క్లాస్ 1 వీడియో చూడండి. ఇప్పుడు నెక్ డౌన్ దగ్గర ఇక్కడ 2.5 ఇంచీలు పెట్టుకున్నాం కదా, అలాగే 2.5 ఇంచీలు పెట్టుకుని మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పీస్ ఎలా ఉందో, మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో దాన్ని బట్టి అన్ని మెజర్మెంట్స్ తీసుకొని పెట్టుకోవాలండి. కష్టమేం ఉండదు, కాకపోతే కొంచెం మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని అనేది తీసుకొని హుక్స్ పట్టీనే తీసుకోండి. కాజా పట్టితో ఎప్పుడు మెజర్మెంట్స్ తీసుకోవద్దు. ఇలా బ్లౌజ్ మొత్తాన్ని ఇలా సెట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి నెక్ రౌండ్ అండి, ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్. ఇది నెక్ చంక దగ్గర క్రాస్ తీసుకోవాలి. ఇది కాజా పట్టి ఎక్స్ట్రా పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి. హుక్స్ పట్టీకి కాజా పట్టీకి, హుక్స్ పట్టీకి లోపలికి ఫోల్డింగ్ చేసేస్తాము. కాజా పట్టీకి బయటకు కనిపించేలా క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేస్తాము. ఎక్స్ట్రా అనేది వస్తుంది క్లాత్, అందుకే కాజా పట్టీని మెజర్మెంట్స్ తీసుకోకూడదు. ఇది షేప్ బెల్ట్ అండి, దీన్ని షేప్ బెల్ట్ అంటారు, క్రాస్ పట్టీ అంటారు. ఇవి డాట్స్. ఈ డాట్స్ అనేవి మనం ఇప్పుడే మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది చెస్ట్ పొడవు, బ్లౌజ్ యొక్క పొడవు చెస్ట్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి ఇక్కడ చెస్ట్ పొడవు అనేది పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ నెక్ దగ్గర హుక్స్ పట్టీ కాజా పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ చేసుకునే దగ్గర ఇక్కడ నెక్ డౌన్ దగ్గర 1.5 ఇంచ్ మార్క్ అయితే చేసుకోండి. ఈ మార్క్ ఎందుకనేది నేను చెప్తాను. ఇలా 1.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఇక్కడ నెక్ పీస్ అనేది మనం జాయిన్ చేసుకుంటాం కదా, ఈ నెక్ పీస్కి ఈ విధంగా నెక్ పీస్ జాయిన్ చేసుకున్నప్పుడు ఖర్చు కావాలి కదా, ఇలా నెక్ పీస్ కోసం ఖర్చుకి డాట్ వేసుకుంటాం కదా ఫ్రంట్ సైడు, ఆ డాట్ కోసము ఇంకా షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి కదా, ఎక్స్ట్రా పీస్ తీసుకుని ఆ ఎక్స్ట్రా పీస్ తీసుకుని జాయిన్ చేసుకోవడానికి ఖర్చు కావాలి. ఆ ఖర్చుకి 3 ఖర్చులకి కలిపి 1.5 ఇంచీలు అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఈ 1.5 ఇంచీలు అనేవి 3టికి సరిపోతాయి. ఈ విధంగా 1.5 ఇంచులు మార్క్ చేసుకుని మనకి ఎంతవరకు వచ్చిందో షేప్ బెల్ట్ పై భాగాన స్టిచ్చింగ్ పార్ట్ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా షేప్ బెల్ట్ దాకా కొలవద్దండి. షేప్ బెల్ట్ పైన కుట్టు ఉంటుంది కదా డాట్స్ కింద, ఆ కుట్టు దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా షేప్ బెల్ట్ పైన మార్కింగ్ స్టిచ్చింగ్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడు ఇక్కడ డాట్స్ కనిపిస్తుంది కదా మీకు క్రింది సైడు, ఆ డాట్స్ హుక్స్ పట్టి నుంచి ఎంత గ్యాప్ వరకు అయితే వేసుకున్నారో అది అనేది మెజర్మెంట్ చేసుకోవాలి. ఇలా ఈ డాట్స్ దగ్గర ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా డాట్స్ దగ్గర నుంచి హుక్స్ పట్టి వరకు ఈ విధంగా కొలుచుకోవాలి. ఇలా డాట్స్ దగ్గర పట్టుకుని హుక్స్ పట్టి దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని హుక్స్ పట్టి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చు వదులుకోవాలి. ఎందుకంటే మనం
ఉక్స్ పట్టికి పీస్ జాయిన్ చేస్తాం కదా, ఆ పీసకు అనేది ఒక పావించు వదులుకొని ఎక్కడైతే డాట్ కనిపిస్తుందో కరెక్ట్గా అక్కడే మార్కింగ్ చేసేసుకోండి. మీకు ఇది డాట్ గ్యాప్ అనేది తెలుస్తుంది. ఎక్కువ లెంత్ ఇప్పుడు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి డాట్స్ వేసేసుకోలేము కదా, అది ఎంతవరకు వేసుకోవాలనేది ఇప్పుడు మెజర్మెంట్ తీసుకున్నాము. ఇలా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ లైన్ ఎక్కడైతే గీసామో అక్కడే చెస్ట్ పొడవు అనేది తీసుకోవాలి. షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర ఖర్చుతో కొలవద్దండి. షోల్డర్ కుట్టు దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చెస్ట్ పొడవు అనేది తీసుకోవాలి. ఇది మిడిల్ చెస్ట్ అంటారు. ఈ మిడిల్ చెస్ట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుందాం. డాట్స్ ఎంత పొడుగు వేసుకోవాలనేది ఈ మార్కింగ్ అండి. ఇలా మిడిల్ చెస్ట్ దగ్గర కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గరికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఎక్కడ సాగదీయకుండా ఇలా సింపుల్గా నీట్గా పెట్టుకుని ఇక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసి ఉంటుంది డాట్స్. ఇలా డాట్స్ని ఓపెన్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా ఫ్రంట్ ఎంత అయితే ఉందో అంతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఒక్క డాట్ అనేది మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది, అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా తీసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకుని ఇక్కడ చంక డౌన్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఎంత వచ్చిందో ఒకసారి మెజర్మెంట్ తీసుకోవాలి, లేదంటే బ్లౌజ్ పైకి ఎక్కిపోయే అవకాశం ఉంటుంది. ప్రతిదీ బ్లౌజ్తోనే మెజర్మెంట్ తీసుకోవాలండి. అందాద కొలతలు ఇక్కడ బ్లౌజ్తో పనికిరావు. ఈ విధంగా చంక డౌన్ దగ్గర ఎక్కడైతే స్టిచ్చింగ్ కనిపిస్తుందో ఒక పావించు పైకి ఖర్చు వదులుకొని ఈ స్టిచ్చింగ్ పార్ట్ అనేది కొంచెం ఒక పావించు కిందికి ఇలా పెట్టుకుని ఈ విధంగా ఎక్కడికైతే వచ్చిందో కుట్టు స్టిచ్చింగ్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికైతే ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కింద డాట్స్ ఉంది కదా, ఈ డాట్స్ కోసం అటొక 1 ఇంచు ఇటొక 1 ఇంచు మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని డాట్ షేప్ తీసుకోవాలి. ఇవి ఒక డాట్ మెజర్మెంట్ తీసుకొని కొలుచుకుంటే కనుమ మిగతా 2 డాట్స్ మనం వేసేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం షేప్ వచ్చేలాగా రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకొని ఇంతకు మనం చంక దగ్గర కొలిచాం కదా, చంక డౌన్ దగ్గర కూడా కొలిచాం కదా, అక్కడ కూడా ఒక మార్క్ చేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ షేప్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందండి. ఎవరికి ఎలాగా ఎవరి బ్లౌజు సైజ్ బ్లౌజ్ ఎలా ఉంటే అలానే మార్కింగ్ చేసుకోవాలి. అందుకే ఎవరైనా నేర్చుకునే వాళ్ళు నా వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు ఎవరి బ్లౌజ్తో వాళ్ళే మెజర్మెంట్ తీసుకోండి. ఈ కింద డాట్కి పై డాట్కి 1.5 ఇంచ్ అనేది గ్యాప్ ఉంటే బాగుంటుంది, మరి పొడిచినట్టుగా రాకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా కింద డాట్ ప్రకారం ఎంతైతే వచ్చిందో అదే షేప్లో స్కేల్ని పెట్టుకుని ఇలా ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా ఒక డాట్ ఉంది కదా, ఈ డాట్ ఒక 2 ఇంచీలు అయితే వేసుకోవాలి. ఈ 2 డాట్స్కి మధ్యలో ఈ డాట్ అనేది రావాలి. ఇది 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ వీడియో పెడతాను. ఈ విధంగా నెక్ రౌండ్ అనేది గీసుకున్నాం. ఫ్రంట్ సైడు ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మెజర్మెంట్స్ చంక డౌన్ దగ్గర క్రాస్ తీసుకోవాలి. ఈ విధంగా చెస్ట్ పొడవు ఇక్కడ తీసుకోవాలి. ఈ 3 డాట్స్ అనేవి కింద డాట్ ఒకటి కొలుచుకుంటే ఈ కింద డాట్ని బట్టి 2 డాట్స్ అనేవి వేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాం. ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఈ వీడియోస్ పెట్టడానికి మాకు చాలా టైం వేస్ట్ అవుతుందండి స్టిచ్చింగ్ చేసుకుంటూ వీడియోస్ పెట్టాలంటే. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలామందికి పబ్లిక్లోకి వెళ్తుందండి. ఎవరికైనా నేర్చుకోవాలనిపిస్తే వీడియోని చూసి నేర్చుకోవడానికి వీలవుతుంది. మీరు లైక్ చేయండి వీడియో నచ్చితే. ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ కూడా చేయండి, రిప్లై కూడా ఇస్తాను. ఈ విధంగా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చేసుకునే ప్రాసెస్ కొంచెం ఉంటుంది. ఇక డాట్స్ ఏవైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్స్ దగ్గర కట్స్ అనేవి ఇచ్చుకోండి. ఇవి 2 ఫ్రంట్ పార్ట్లు కదా, 2 ఫ్రంట్ పార్ట్లకి మార్కింగ్స్ ఉండాలి కదా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు.
ఈ 2 ఫ్రంట్ పార్ట్స్కి మార్కింగ్స్ అనేది చేసేసుకోవాలి. ఈ కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్స్ అనేది చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇబ్బంది ఉండదు. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ చివరికి ఉన్నాయి కదా డాట్స్ వేసాను కదా, ఈ షేప్ దగ్గర ఇలా కత్తిరితో నాట్ అనేది పెట్టుకుంటే అటు సైడ్ కూడా ఆపోజిట్ సైడ్ కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ పడ్డ దగ్గర ఈ విధంగా డాట్స్ అనేది మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ అందరూ చెప్పరండి, నేను చాలా వివరంగా చెప్తున్నాను. అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నేను వేరే వాళ్ళకి కటింగ్ చేసి కూడా స్టిచ్చింగ్ చేపిస్తాను. కటింగ్ చేసి ఇచ్చేటప్పుడు కూడా ఇలా మార్కింగ్ చేసేసి వాళ్ళకి ఇస్తాను. ఈజీగా స్టిచ్చింగ్ చేసేసి ఇచ్చేస్తారు. ఇక ఏ డౌట్స్ ఉండదండి వాళ్ళకి. స్టిచ్చింగ్ పాయింట్స్ కూడా పెట్టేస్తాం కాబట్టి డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసి మనకి బ్లౌజ్ అనేది ఇస్తారు. ఈ విధంగా ఇప్పుడు నెక్ రౌండ్ అనేది కటింగ్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది కదా మొత్తం. ఇలా నెక్ రౌండ్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ కూడా వేస్ట్ అవ్వదండి. ఇది హుక్స్ పట్టికి కాజా పట్టికి యూజ్ అవుతుంది. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా హుక్స్ పట్టి దగ్గర అలా కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ కట్స్ పెట్టాం కదా స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర, ఈ కట్స్ కూడా కరెక్ట్గా రావాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర షేప్ బెల్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మనం ఎంతైతే పెట్టామో లూజు అంత 11 ఇంచులు వచ్చింది కదా, సేమ్ అదే 11 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత అసలు నడుము లూజ్ ఎంత వచ్చింది, మనకి 8 ఇంచులు వచ్చింది కదా, ఆ 8 ఇంచులకి 8 ఇంచులు కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 8 ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని 8.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి గ్యాప్ ఎంత వచ్చిందో కూడా చూసుకోవాలి. 2 ఇంచెస్ అయితే వచ్చిందండి గ్యాప్. ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్స్కి లైన్ గీసాం కదా, ఆ లైన్స్ దగ్గరే మెజర్మెంట్ తీసుకోవాలి. 2 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 2 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని మనం 8 ఇంచులు ఎక్కడికైతే పెట్టామో 8.5 ఇంచులు పెట్టాం కదా, అక్కడికి 2.5 ఇంచులు. అదేవిధంగా స్టిచ్చింగ్ దగ్గర కూడా 8.5 ఇంచులు ఖర్చు పెట్టాం కదా, ఖర్చు దగ్గర కూడా 8.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 3 ఇంచెస్ 3.5 సరిపోతుందండి. ఈ విధంగా 3 ఇంచెస్ తీసుకుని స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర కలుపుకొని ఎక్స్ట్రా ఖర్చుకు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కూడా ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇది షేప్ బెల్ట్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ చేసేది ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, అది 8.5 ఏదైతే పెట్టామో అక్కడికి స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సరిపోయింది కదా, ఈ విధంగా అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటూ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇవి 2 క్రాస్ బెల్ట్లు అండి. ఇవి 2 షేప్ బెల్ట్లకు వస్తాయి. మెయిన్ పీసులు ఇవి. మెయిన్ పీసులను తెలియడం కోసం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా నడుము దగ్గర ఒక పీస్ అనేది జాయిన్ చేస్తాం కదా పట్టీలాగా, ఆ పట్టీలా జాయిన్ చేసుకోవడానికి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి. ఇలా నడుము పీస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మిగతా పీస్లో ఇంకో ఇంకా 2 షేప్ బెల్ట్లు అనేవి తీసుకుందాం. ఇది సింగిల్ ఫోల్డింగ్ మీద ఉంది. ఈ విధంగా ఇప్పుడు 4 షేప్ బెల్ట్లు అయినాయి కదా, సరిపోతాయి. ఈ విధంగా కటింగ్ చేసుకుని, ఇది మెయిన్ పీస్ అన్నట్టు అది ఎక్స్ట్రా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్స్ అనేవి మెయిన్ పీస్ అని తెలియడం కోసం మార్కింగ్ అయితే చేసాము. ఈ విధంగా బ్యాక్ పీస్లు షేప్ బెల్ట్లు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్ పీస్లు అనేవి తీసుకోవాలి. నెక్కి జాయిన్ చేయడానికి క్రాస్ పీసులు తీసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని ఇలా పెట్టుకొని క్రాస్ ఎక్కడైతే ఉందో, ఈ క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద ఉందండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా 2 పీసులు తీసుకోవాలి, సరిపోతాయి. ఇది ఆల్రెడీ 2 లేయర్స్ మీద ఉంది కదా.
ఈ విధంగా ఈ పీసులు అనేవి సరిపోతాయి. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విధంగా బ్లౌజ్ని అయితే పర్ఫెక్ట్గా చెప్పానండి, మనస్ఫూర్తిగా చెప్పాను. కటింగ్ అయితే కంప్లీట్గా నేను ఎలా చేస్తానో అలానే చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ.